ఉదయాన్నే అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అలా రెడీ అవుతూ బాగా ఇంకా రెడీ అవ్వకపోవడంతో, ఏంటి మిస్ అమ్మ ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావు, త్వరగా రెడీ అవ్వు, నిన్ను ఎఫ్ఎం స్టేషన్ దగ్గర వదిలిపెట్టి నేను అటు ఆఫీస్కి వెళ్ళిపోతానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఒక 5 మినిట్స్లో రెడీ అవుతానండి, ఇప్పుడే పిల్లల కోసమని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాను అని చెప్పి అలా బాగి కూడా రెడీ అయ్యి అమర్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తిరిగి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తూ ఉంటుంది. ముందుగా అమర్ కార్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి అలా బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి కార్ దగ్గరకని వెళ్తూ ఉండగా సడన్గా తనకి వామిటింగ్స్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా బాగి వాంతులు చేసుకుంటూ ఉంటే నిర్మలమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా బాగి చెవులు పట్టుకొని ప్రేమగా తనని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, ఎందుకో తెలియదు అత్తయ్య, ఉదయం నుండి వాంతులు అవుతున్నాయని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నీరసంగా కూడా ఉందా అని చెప్పి నిర్మలమ్మ అడగడంతో, బాగా నీరసంగా కూడా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో నిర్మలమ్మ ఎంతగానో ఆనందపడిపోతూ, ఇటువంటి సమయంలో నువ్వు ఇలా నిలబడకూడదమ్మా, రా వచ్చి కూర్చో అంటూ అలా బాగిని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. ఇదిగో కొన్ని మంచినీళ్ళు తాగు అని చెప్పి నిర్మలమ్మ బాగీకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పిల్లలు అమర్ వీళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. రే అమర్, మీ ఆవిడ వాంతులు చేసుకుందిరా అని చెప్పి నిర్మలమ్మ ఎంతో ఆనందంగా చెప్తూ ఉంటుంది. ఇటువంటి రోజు కళలో మాత్రమే వస్తుందనుకున్నాను, కానీ ఇలా నిజ జీవితంలో కూడా వస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి నిర్మలమ్మ ఆనందపడిపోతూ ఉంటే, ఏమైంది ఆంటీ అని చెప్పి అనామిక అడుగుతూ ఉంటుంది. నా కోడలు వాంతులు చేసుకుందమ్మా అని చెప్పి నిర్మలమ్మ సంతోషంగా చెప్తూ ఉంటే, కంగ్రాట్స్ మేడం అని చెప్పి అనామిక కంగ్రాట్స్ చెప్తూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య మీరంతా అంత సంతోషంగా ఉన్నారని చెప్పి బాగి ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది. దాంతో నిర్మలమ్మ, అమ్మ బాగి, నువ్వు తల్లివి కాబోతున్నావు తల్లి అని చెప్పి నిర్మలమ్మ అనగానే, ఇక అప్పుడు బాగి అది కాదత్తయ్య అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా, నన్ను ఇంత త్వరగా మళ్ళీ నానమ్మ తాతయ్యలను చేస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఇల్లు ఒక పాపతోనో బాబుతోనో సందడిగా ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు. ఇక పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నానమ్మ అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే, అంజు త్వరలో మీకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు పుట్టబోతున్నారు, మిస్సమ్మ తల్లి కాబోతుంది అని చెప్పడంతో ఇక అప్పుడు వాళ్ళంతా కూడా షాక్ అవుతూ అలా బాగి వైపు చూస్తూ ఉంటారు. అమర్ మాత్రం చాలా దిగులుగా ఉంటాడు. ఇక ఇదంతా అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందని చెప్పి ఆలోచిస్తూ ఉండగా, ఇక నెల క్రితం బాగి తను ఇద్దరు కూడా మత్తులో ఒకటైన విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు. ఇక అలా బాగి కూడా అమర్ వైపు చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నిర్మలమ్మ, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తల్లి అంటూ అలా బాగిని హత్తుకుంటుంది. ఇక అలా నిర్మలమ్మ తన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే బాగి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క మనోహరి, నో, అసలు అమర్ బాగి ఇద్దరు ఒక్కటవ్వడం ఏంటి, అది నెల తప్పడం ఏంటి, ఇది గనక నిజంగానే నెల తప్పి ఉంటే అప్పుడు వీళ్ళిద్దరి బంధం మరింత బలపడిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి మనోహరి, ఆంటీ ఏంటంటే మీరు వాంతులు చేసుకున్నంత మాత్రాన మిస్సమ్మ తల్లి కాబోతున్నట్టేనా, ఒకసారి డాక్టర్ చేత కూడా కన్ఫర్మ్ చేయించుకుంటే బెటర్ కదా అని చెప్పి మనోహరి డాక్టర్ని ఇంటికి పిలిపిస్తుంది. డాక్టర్ ఒక్కసారి తనని చెక్ చేయండి, ఏదో తనకు ఫుడ్ పడగా వాంతులు చేసుకుంటూ ఉంటే మా ఆంటీ ఏమో తల్లి కాబోతుందని అనవసరంగా ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నేను ఒకసారి తనని చెక్ చేస్తానంటూ బాగిని డాక్టర్ గదిలోకి తీసుకుని వెళ్తారు. ఇక తనను చెక్ చేసిన తర్వాత తను తల్లి కాబోతుందని భ్రమపడడం కాదు, నిజంగానే షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అప్పుడు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడుతూ ఉండండి, ఇకపై మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అమర్తో కూడా, అమరేంద్ర గారు తనని కేర్ఫుల్గా చూసుకోండి, ఒక 1 వీక్ తర్వాత మీరు హాస్పిటల్కి వచ్చి కొన్ని టెస్ట్లు స్కాన్లు చేయించుకోవాల్సి ఉంటుంది,
సార్ని తీసుకొని 1 వీక్ తర్వాత హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పి డాక్టర్ బాగీకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో నిర్మలమ్మ ఎంతగానో ఆనందపడిపోతూ ఇక అలా నేను అందరి కోసం స్వీట్ చేస్తానంటూ కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేస్తూ ఉంటుంది. మరో పక్క అమర్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఏమండి, సారీ అండి, ఇదంతా నేను కావాలని చేయలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు బాగి, జరిగిందేదో జరిగిపోయింది. కానీ నేను ఆలోచిస్తుంది, ఒకవేళ మనకి మరొక పాపో బాబో పుడితే పిల్లలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. ఇప్పటి వరకు నీకు వేరే పిల్లలు లేరు కాబట్టి తమని బాగా చూసుకున్నావని, నీకు పాపో బాబు పుడితే వాళ్ళను సరిగ్గా చూసుకోవని ఒకవేళ పిల్లలు ఆలోచిస్తే ఆ విషయమే కంగారుగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, మీరు ఆ విషయం గురించి ఏమీ ఆలోచించకండి, నాకు మనకు పుట్టబోయే బాబుతో సమానంగా ఆ నలుగురిని కూడా నేను చూసుకుంటాను, వాళ్ళు కూడా నా పిల్లలే, ఇంకెప్పుడు కూడా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంటూ దయచేసి విడదీసి మాట్లాడకండి, నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అనామిక బాగి దగ్గరకు వచ్చి, మేడం, ఈ రోజు నుండి మీరు ఇంట్లో పనులు కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, అయ్యో వద్దు అనామిక, పర్లేదు, నీకెందుకు శ్రమ, నువ్వు పిల్లల్ని చూసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇందులో శ్రమ ఏముంది మేడం, మీరు నాకు సిస్టర్ లాంటి వారు, మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి అలా అనామిక అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి అనామికను హత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తర్వాత అమర్, సరే బాగి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి రాథోడ్తో కలిసి కార్లో వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్, ఏంటి సరే ఎందుకు అలా ఉన్నారు, మేడం ప్రెగ్నెంట్ అవ్వడం మీకు ఇష్టం లేదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అలాంటిదేమీ లేదు రాథోడ్, కాకపోతే ఒకవేళ పాపో బాబో పుట్టడం వల్ల ఇంట్లో మళ్ళీ ఎటువంటి కొత్త సమస్యలు మొదలవుతాయోనని భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటే, మీరు అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి సార్, ఖచ్చితంగా పుట్టబోయే బిడ్డ వల్ల ఇంట్లో అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి, ఒకవేళ అరుంధతి మేడమే మళ్ళీ ఇంట్లో బిడ్డగా పుట్టొచ్చేమో అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అవును రాథోడ్, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఆరుకి తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ, ఒకవేళ మళ్ళీ తను బిడ్డగా ఈ ఇంట్లోనే జన్మిస్తుందేమో, అప్పుడు మళ్ళీ ఆ పుట్టిన బిడ్డలో ఆరుని చూసుకుంటూ అందరం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటాడు. అవును సార్, ఖచ్చితంగా అదే జరుగుతుంది అని చెప్పి రాథోడ్ కూడా అంటూ ఉంటాడు. తల్లి కాబోతున్నందుకు బాగి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అనుకోకుండా జరిగిపోయిన నిజంగా ఈ మూమెంట్ ఎంత అద్భుతంగా ఉంది, ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే నిజంగా అదొక గొప్ప వరం అని చెప్పి బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇక అప్పుడే అనామిక జ్యూస్ తీసుకొని బాగి దగ్గరికి వస్తుంది. మేడం, జ్యూస్ తాగండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడే నువ్వు స్టార్ట్ చేసేసావా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నాకు ఇప్పుడు జ్యూస్ వద్దు అని చెప్పి బాగి అంటూ ఉంటే, ప్లీజ్ మేడం తాగండి, అలా అనకండి, ఇప్పటి నుండి మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అప్పుడే కడుపులో ఉన్న బేబీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అలా అనామిక బలవంతంగా బాగి చేత జ్యూస్ తాగిస్తుంది. తర్వాత గదిలో వస్తువులన్నీ కూడా చిందరవందరగా ఉండడంతో బాగి అవన్నీ సర్దుతూ ఉంటే, మేడం మీకెందుకు మేడం శ్రమ, నేను సర్దుతాను కదా అని చెప్పి ఇక అలా అనామిక మొత్తం కూడా సర్దుతూ ఉంటే ఇక అందులో తమ పెళ్లి ఫోటోలు ఉండడంతో ఆరుకి వెంటనే గతం గుర్తుకు వస్తుంది. ఇక గుప్తా, బాలిక నేను చెప్పేది వినిపిస్తుందా అంటూ ఆరు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఇంకా పక్షం రోజుల కంటే ఎక్కువగా ఈ శరీరంలో ఉండడం ప్రమాదకరం, నీ చెల్లెలు గర్భవతి కాబోతుంది కదా, నువ్వు నీ చెల్లెలి గర్భాశయంలోకి ప్రవేశించాలి, అప్పుడు తన కడుపున నువ్వు బిడ్డగా పుట్టవచ్చు, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. వినిపిస్తుంది గుప్తా గారు అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. గుప్తానా, గుప్తా ఏంటి అనామిక అని చెప్పి బాగి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇక అనామిక ఆరులాగా మారిపోయి బాగిని హత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరోపక్క ఆఫీస్కి వెళ్ళిన అమర్కి బాగా తలనొప్పిగా ఉండడంతో మధ్యలోనే ఇంటికి తిరిగి వస్తాడు. ఇక అమర్ ఇంటికి తిరిగి వచ్చేసరికి అనామిక
చెట్లకు నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న నందివర్ధనం పూలను చూస్తూ అనామిక ఎంతగానో ఆనందపడిపోతూ వాటిని చేత్తో తాకడంతో ఇక వెంటనే మళ్ళీ అనామికకు గతం గుర్తుకు వస్తుంది. ఇక అటువైపుగా వస్తున్న అమర్తో ఏమండి అంటూ ఆరు మాట్లాడుతూ మీ మనసులో ఎటువంటి భయాలున్నాయో అవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను. దయచేసి అవేవి కూడా మనసులో పెట్టుకోకండి. నేను బాగి కడుపున బిడ్డగా పుడతాను. అప్పుడు మళ్ళీ మీ అందరి అభిమానాన్ని ప్రేమను పొందొచ్చు కదా అని చెప్పి ఇక అలా ఆరు మాట్లాడడంతో అప్పుడు అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ అనామిక వైపు చూస్తూ ఆరు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి కంగారుగా అక్కడికి వచ్చి అనామిక తాకుతున్న నందివర్ధనం మొక్కలను పక్కకి నెట్టేస్తుంది. ఏమైంది సార్ అలా చూస్తున్నారు అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఏం లేదు అంటూ అమర్ లోపలికి వెళ్ళిపోతూ ఆరు మాట్లాడినట్టుగా అనిపించింది ఏంటి అని చెప్పి నిజంగానే ఆరు బాగి కడుపున బిడ్డగా జన్మించబోతుందా? బాగిని ఇకపై ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అమర్ అలా అటు ఇటు నడుస్తున్న బాగితో బాగి ఏంటి నువ్వు ఇప్పుడు అటు ఇటు తిరగకూడదు. ఇన్ని రోజులుగా చకచక కాళ్ళకు చక్రాలు వేసుకొని పరిగెత్తినట్టుగా పరిగెడుతూ మా అందరికీ చేసి పెట్టింది చాలు. ఇకపై నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. డెలివరీ అయ్యేంత వరకు కూడా నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి రేపటి నుండి నేను వంట మనిషిని పెడుతున్నానని చెప్పి అమర్ రాతోడికి కొత్త వంట మనిషి ఎవరైనా ఉంటే చూడు రాతోడ్, రేపటి నుండి బాగి ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాగి మీద అమర్ అలా ప్రేమ చూపిస్తూ ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.